వాయిస్ ఆఫ్ మంజాల్సిన స్వాగతం సుస్వాగతం. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో మాట్లాడుతూ మీరు ముగ్గురిని కంటే 30,000 రూపాయలు, నలుగురిని కంటే 40,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి అనటం, ఆ మాట మహిళా మనుల్లో చాలా కోపాన్ని రగిల్చింది. అంటే స్త్రీలు పిల్లలు కనేటువంటి యంత్రాలుగా మారుస్తున్నాడు ఆయన, డబ్బా చూపిస్తున్నాడా లేదా వేలం పాట వేస్తున్నారా? చూడండి, వేలం పాటలు అంటారు కదా, ఒకటోసారి 10,000, రెండోసారి అని ఇలాగంటే ఇంకోటి 20,000 అంటాడు, ఇంకోటి 30,000 అంటాడు. ఎవడెక్కువ పాడితే అడిగి ఇచ్చేస్తుంటారు కదా. అలాగా ఎంత నిర్లజ్జగా నిస్సంకోచంగా అక్కడ ఉండేటువంటి లేడీస్ని ఉద్దేశించి ముగ్గురు కంటే 30,000 రూపాయలు, నలుగురిని కంటే 40,000 రూపాయలు అని ఆయన అలాగ అన్నాడంటే ఎంత సీనియర్ నాయకుడు. అది తీవ్రమైన చర్చకి దారితీసింది. ఈ సోషల్ మీడియాలో కావచ్చు, మహిళా సంఘాల్లో అయితే కొంతమంది ఉద్యమిస్తూ ఉంటున్నారు. అసలు ఏమనుకుంటున్నారు అసలు మన ముఖ్యమంత్రి గారు అర్థం కావటం లేదు. మీరు నాకు తెలిసి భారతదేశంలో అత్యంత సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రి మీరే కదా. మరి మీరు ఒకరిని కన్నారు, అప్పుడు మీరు అనుకోవచ్చు ఆ రోజుల్లో జనాభా నియంత్రణ ఉండేదండి. ఓకే, మరి లోకేష్ బాబు ఒకరినే కన్నారు, 5 ఎకరాల్లో ప్యాలెస్ను కట్టుకునే డబ్బున్న మీరు ఒక పిల్లల్ని కంటారు, మీ కొడుకు ఇంకొక పిల్లల్ని మాత్రం కంటాడు అని మీరు ఒకరితోటి ఆపేస్తారు. కానీ మిగతా వాళ్ళు మాత్రం పిల్లల్ని కనండి అంటారు. ఇదే వింత అర్థం కాదు. మీకు తెలియదా ముఖ్యమంత్రి గారు, మన దేశంలో పేదరికం ఎంత ఉందో, ప్రపంచంలో అత్యంత పేదలు అంటే అత్యంత ఎక్కువ పేదలు ఉన్న దేశం భారతదేశం నెంబర్ 1. మరి మన రాష్ట్రం చూసుకుందో, మీరు ఏ రాష్ట్రంలో అయితే పిల్లల్ని కనమంటారో ఆ రాష్ట్రం చూసుకుందో, ఆ రాష్ట్రం చూసుకున్నట్లయితే లిటరసీ శాతం ఎంత ఉందండి? మన పిల్లలు మనం సరైన చదువు ఇవ్వగలుగుతున్నామా? మరి మీరే ఎక్కువ కాలం ముఖ్యమంత్రికి పనిచేశారు, గర్వంగా చెప్పుకుంటారు నేను ఎక్కువ కాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని. మరి ఇన్ని సంవత్సరాలు మీరు పరిపాలించిన మీ పరిపాలనలో మన లిటరసీ శాతం, అక్షర శాతం ఎంత అండి? ఎంత? 72%. ఇది జాతీయ సగటులో చూసుకున్నట్లయితే జాతీయ సగటు కంటే తక్కువ, అక్కడ 80% ఉంది. మీరు మిజోరాం చూసుకోండి, కేరళ చూసుకోండి, అక్కడ అక్షర శాతం ఎంత ఉందండి? మనం ద టాప్ మోస్ట్, ద మేజర్ స్టేట్స్ 20 తీసుకుంటే మీ పరిపాలన ఎక్కువ సాగినట్టు ఈ ఆంధ్రప్రదేశ్లో అక్షర శాతం ఎంతో తెలుసా? లాస్ట్ మంది. మనకి ఈ మాట అనడానికి సిగ్గనిపించాలండి. పిల్లల్ని కనమని ఉన్నోళ్ళకి ఒకటి విద్య ఇవ్వలేం, ఉన్నోళ్ళకి ఒకటి ఆరోగ్యం ఇవ్వలేం, ఆరోగ్యశ్రీ మంచం పట్టేసింది, పథకాలు ఇవ్వలేం, కానీ పిల్లల కంటే డబ్బులు ఇచ్చేసారట. సార్, ఇప్పుడు నార్మల్ డెలివరీ అవుతున్నాయి సార్, ఎంత శాతం అవుతుంది మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? అంటే ఇప్పుడు వాళ్ళకి ఆపరేషన్ చేయాలి, మీరు ఇచ్చే డబ్బు ఆపరేషన్ కూడా రాదు సార్. అంతేకాకుండా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చాలామంది పిల్లల్ని బాక్స్లో పెడుతున్నారు. ఒక రోజుకి దానికి రెంట్ ఎంత అవుతుంది సార్? మీరు ఇచ్చే డబ్బు ఆ బాక్స్కి కూడా రాదు సార్. మరి అలా చూసుకున్నట్లయితే మరి ఆ పిల్లల కాన్వెంట్ ఫీజు ఎంత సార్? ఎందుకంటే సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే మీకు నచ్చదు, మీకు ప్రైవేట్ పరం కావాలన్నీ కూడా. మరి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఆఖరికి ఇప్పుడు ఆర్టీసీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తూ ఉంటున్నారు. మరి ప్రైవేట్ పరం చేసేటువంటి స్కూల్స్లో పేదోడి పిల్లలు ఎలా చదువుతారు సార్? ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు డ్రాప్ అవుట్స్ అంత సార్, మీకు తెలీదా? ఎంతమంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు స్టూడెంట్స్ ఈ 2 ఇయర్స్లో? ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనబడిందా మనకి? మరి గవర్నమెంట్ కాలేజీలు అంటే పడదు మీకు, మనకు అంతసేపు నారాయణ చైతన్యాలే. మరి పేదోడు ఎలా చదవగలరు సార్ నారాయణ చైతన్యాలోని? మీరు 30,000 రూపాయలు ఇస్తే వాళ్ళ డెలివరీలు, వాళ్ళ ఆపరేషన్లు, వాళ్ళ బాక్సులు అంటే బాక్సులో పెడతారు కదా పిల్లలకి. మరి చిన్నప్పటి నుంచి వాళ్ళ మెడిసిన్స్, స్కూల్ ఫీజులు, ఇవన్నీ 30,000 రూపాయలతో అయిపోద్దా? ఒక మంచి జీవితం 30,000 రూపాయలా సార్? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? అది కూడా నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ దేశంలో ప్రతి నాయకుడికి పేదోడు దొరుకుతాడా సార్? మీరు మాట్లాడేటువంటి ప్రాంతం ఏంటి, అక్కడ ఉన్న ప్రజల తాలూకా ఇదేంటి? మీరు గ్రేటర్ కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలరా? ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి, లేదా పెద్ద పెద్ద పారిశ్రామికతల దగ్గరికి వెళ్ళి మీరు పిల్లలకి కన్నా 30,000 రూపాయలు ఇస్తారని అంటారా? మీరు అనగలరా? అంటే పేదోడు లోకు. మీకు ఇంగ్లీష్ మీడియం పేద పిల్లలు చదవకూడదు, కానీ మీ పిల్లలు మాత్రం అమెరికాలో చదువుతారు, మీ అబ్బాయి, మీ మనవలు కాన్వెంట్లో చదువుతారు, ఇతను కూడా రేపు అమెరికా పంపించేస్తారు. కానీ పేదోడు ఇంగ్లీష్ మాట్లాడకూడదు. చూసారా మీ అబ్బాయి, మీ మనవడు ఇంగ్లీష్ మాట్లాడిన ఒక వీడియో, డైనోసార్స్ గురించి మాట్లాడిన ఒక వీడియో ఎంత వైరల్ అవుతుందో, అంటే ఎంత బాగా మాట్లాడుతుండ్రో ఇద్దరు ఇంగ్లీష్లో. మరి తగిమ తండ్రులు కూడా అలాగే ఉంటారు కదా సార్, మా పిల్లలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలని. మరి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనుకుంటారు కదా సార్. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే తీసేస్తారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఈ పేద తండ్రి ఆ పిల్లల్ని జాయిన్ చేయలేడు. మీకేడు సార్, మీకు సత్య రామలింగరాజు గారు ఉంటారు,
ఉండేవారు. మీ అబ్బాయిని అక్కడ అమెరికాలో చదివించారు. మరి మాకెవరు ఉంటారు? మాలాంటి వాళ్ళకి, మధ్యతరగతికి, పేదోడికి. మళ్ళీ పేదోళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాంటారు. అంటే ఆశ చూపించాడు. పేదోడైతే డబ్బుకి ఆశపడిపోతాడు, పడిపోయి పిల్లల్ని కనేస్తాడు. మీరు ఏది చూడండి. మరి పేదోళ్ళ మీద అంత ప్రేమ ఉంటే మరి రాజధానిలో 50,000 పట్టాలు ఇళ్ళ పట్టాలు ఇస్తే ఆ పట్టాలు ఎన్నిసార్లు రద్దు చేసేస్తామంటున్నారు? అంటే పేదోడికి లాభం వస్తే మీరు ఒప్పుకోలేరు, కానీ పేదోడు మనం పిల్లల్ని కనమంటారు. తెలుగు భాష పరిరక్షణ కోసం మీరు తెలుగే చదవాలి, ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదు. మరి మా పిల్లలు అంటే వెంకయ్యనాయుడు పిల్లలు, మీ పిల్లలు, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు, వాళ్ళంతా అమెరికాలో చదువుతారు, సింగపూర్లో చదువుతారు, లండన్లో చదువుతుంటారు. నేను అంటుంది మీ పిల్లలు చదవడం తప్పని మేము అంటలేదు సార్. మీకు డబ్బు ఉంది, హోదా ఉంది, చదివించుకోవచ్చు. కానీ పేదోడికి ఏదో గవర్నమెంట్ వచ్చి ఇంగ్లీష్ మీడియం అవకాశం ఇస్తే అది కూడా తీసేయడం, దాని మీద ఉద్యమాలు, కొన్ని పేపర్లు అయితే పెద్ద నేరంలో రాయటం, తెలుగు భాష ఏమైపోద్ది అని రాసిన రామోజీరావు గారి పిల్లలు ఎక్కడ చదివారు సార్? తెలుగు మీడియంలో చదివారా? ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతుంటారు సార్? మీ డబ్బున్న పిల్లలంతా మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవాలి. నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే 30,000 రూపాయలు ఇస్తాను, 40,000 రూపాయలు ఇస్తాను, డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి సార్. గ్రేటర్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళ దగ్గర ఎన్ని చూడండి. అంటే పేదోడు లోకువ. జనాభా పెంచడానికి పేదోడే కావాలి, తెలుగు భాషను రక్షించడానికి కూడా పేదోడే కావాలి. మరి మీరు విదేశాలు మీరు ఫ్లైట్ల మీద తిరుగుతారు, స్పెషల్ ఫ్లైట్ల మీద తిరుగుతారు, కానీ డీజిల్ ఖర్చు తగ్గించుకోవడం పేదోడే కావాలి. మీ దగ్గర మీలాంటి డబ్బులు బాబుల దగ్గర టన్నుల కొలిది బంగారాలు ఉంటాయి, కేజీలు టన్నుల లెక్కన. చూడండి, అవినీతి పనులు మనకి చూపిస్తున్న టీవీలో ఇంత నోట్ల కట్టలు, ఇన్ని కేజీలు బంగారం దొరికింది, ఇన్ని కేజీలు వెండి దొరికింది అంటారు. కానీ పేదోడు తన కూతురు పెళ్ళికో ఏదో ఒక శుభకార్యానికి తులం బంగారం కొనవద్దు. దేశద్రోహులు. అంటే పేదోడు మరి ఏంటి చేయకూడదు. మీ దగ్గర మనం టన్నుల కొలిది బంగారాలు ఉండొచ్చు, 5 ఎకరాల్లో మీరు ప్యాలెస్ కట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. పేదోడికి పట్టా ఇస్తే మాత్రం మళ్ళీ తప్పది. గ్రేటర్ రాజధాని అది, రాజధాని మధ్యలో పేదోడు ఉండకూడదు. అప్పుడు ఏంటి చేశారు సార్? బిల్ క్లింటన్ వచ్చేటప్పుడు అనుకుంటాను నేను, బిల్ గేట్స్, వీళ్ళిద్దరిలో సబ్జెక్ట్ టు కరెక్షన్. హైదరాబాద్లో మీరు ఏం చేశారు సార్? అడుక్కున్న వాళ్ళందరినీ కూడా వ్యాన్ ఎక్కించి 40-50 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు. ఎందుకంటే ఆ రూట్ అంటే బిల్ గేట్స్ గారు వస్తారు, ఆ పేదోడు కనపడకూడదు. మరి ఇలాంటి భావజాలం ఉన్న మీలాంటి వారు ఒక పేద స్త్రీకి వేలంపాట వేస్తున్నారు సార్ పిల్లల్ని కనమని. అది ఆ స్త్రీని అవమానించినట్టు కాదా సార్? ఇప్పుడు నార్మల్ డెలివరీస్ లేదు కదా, ఆపరేషన్ అవుతున్నాయి కదా, అంటే కడుపు కోత కదా సార్. ఒక స్త్రీకి అన్నిసార్లు ఆ కోత ఇచ్చేస్తే ఆవిడ ఆరోగ్యం ఏముంటుంది సార్? అసలు చాలామంది ఆరోగ్యంగా ఉంటున్నారు పిల్లలకి అయిన తర్వాత. డెలివరీ అయ్యేటప్పుడు ఎంత కష్టం సార్, ఎంత నొప్పులు అనిపిస్తారు. నార్మల్ డెలివరీ అయితే లేదు, ఆపరేషన్ చేసి చేస్తారు. సిజేరియన్ చేసేటప్పుడు ఎంత బ్లడ్ పోతుంది సార్. మళ్ళీ బ్లడ్ ప్యాకెట్స్ కోసం మాకు ఇక్కడ విజయనగరంలో చూసుకున్నట్లయితే మా బ్లడ్ బ్యాంక్ నుంచి, విజయనగరం బ్లడ్ బ్యాంక్ నుంచి రోజుకు 4 ప్యాకెట్లు ఘోష ఆసుపత్రికి పంపిస్తారు సార్. అక్కడ ఎందుకో తెలుసండి, అక్కడ సిజేరియన్ ఆపరేషన్ చేస్తుంటారు. సిజేరియన్ ఆపరేషన్ చేసిన బ్లడ్ కావాలి అంటే అనకూడదు. అక్కడికి రోజుకి 20-30 ప్యాకెట్లు వచ్చాయనుకున్నట్లయితే అందులో 4 ప్యాకెట్లు ఈ సిజేరియన్ ఆపరేషన్ చేశారు. ఇంకా యాక్సిడెంట్లు ఇవి అని వేరువేరుగా ఉంటాయి. ఈ క్యాన్సర్ పేషెంట్కి ఎక్కించడం ఇవన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. అంత ఇబ్బంది పడతారు సార్ స్త్రీలు. మరి 9 నెలలు మొయ్యాలి సార్. తర్వాత డెలివరీ అయిన తర్వాత చిన్నపిల్లల కోసం నిద్ర లేకుండా ఉండాలి సార్. రాత్రులు లేచి ఏడుస్తుంటారు, అన్ని బాధలు పడుతుంటారు. మీకేంటి సార్? ఒక కొడుకు, మీ కొడుకు ఒక కొడుకు, ఏ బాధ లేదు సార్. ఈ దేశంలో ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారండి? అసలు సింగిల్ బెడ్రూమ్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? సింగిల్ బెడ్రూమ్ కూడా లేని వాళ్ళు, అద్దెకున్న వాళ్ళు ఉన్నారు సార్. సొంత ఇల్లు నేను అంటుంది. ఇలా పిల్లల్ని కానేస్తే ఒకే గది, ఒక వరండా, చిన్న గుమ్మం, అందులో తల్లిదండ్రులు 3 పిల్లలు ఉండాలి. పేదోడు బాధను అర్థం చేసుకుంటే మీలాంటి వాళ్ళు ఇలాంటి మాట్లాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, ప్రజలైనా సరే ఎప్పటికైనా సరే మీలాంటి భావజాలం ఉన్న నాయకులకి జవాబు చెప్పాలి ఓట్ల రూపంలో. ఇది నేనంటున్న మాట కాదు సార్, చాలామందికి ఇదే కోపం వచ్చింది మీరు అనే మాట. ఎందుకంటే మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో మాట్లాడి సార్ పట్టించుకోరు. తెలియదు, ఈయనకి దేశ ఆర్థిక పరిస్థితి తెలియదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదు, ఏదో కొత్తగా వచ్చాడు తెలియదు అనుకోవడానికి. మరి ఇన్ని సంవత్సరాల పరిపాలన ఇచ్చేటప్పుడు మీకు తెలియదు సార్ ఎంతమంది మనం సరైన ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నా, సరైన తిండి ఇవ్వగలుగుతున్నా, ప్రజలకి గుండెల మీద చేసుకొని చెప్పండి సార్, ఇవ్వగలుగుతున్నాం మనం? వాళ్ళకి అదే ఇవ్వలేనప్పుడు ఇంకా పిల్లల్ని కనియాలి, జనాభా పెంచి ఏం చేస్తాం సార్? 140 కోట్ల మంది ఉన్నాం సార్. ఈ 140 కోట్లు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 240 దేశాలు ఉన్నట్లయితే దాదాపుగా ఆ దేశాల్లో అత్యధిక పేదలు ఉన్న దేశం భారతదేశం. నెంబర్ 1 భారతదేశం. ఇంకా పేదరికాన్ని పెంచేద్దామా? అక్షరాస్యతను పెంచేద్దామా? నిరక్షరాస్యతను పెంచేద్దామా? అంటే చదువు సరిగ్గా ఇవ్వలేము. మరి పుట్టిన వాళ్ళందరికీ ప్లేస్లు ఎక్కడ ఇస్తాం సార్? హాస్పిటల్స్ కట్టించాలి,
మరి 900 మందికి ఎంతమందికి ఒక పోలీస్ కంపల్సరీ ఉండాలి అంటుంటారు, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. మరి జనాభా పెరిగితే ఎంతమంది పోలీసు ఉద్యోగాలు ఇవ్వాలి, ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి, మరి బడులు కట్టించాలి, హాస్పిటల్ కట్టించాలి, అన్ని ఏర్పాట్లు చేయాలి కదా. ఈ ఉన్న జనాభాకే సరైన రోడ్లు లేవు, సరైన హాస్పిటల్స్ లేవు, సరైన స్కూల్స్ లేవు. మొన్న కదా వచ్చి బాగుపడ్డాయి గవర్నమెంట్ స్కూల్స్. ఎక్కడ ఉన్నాయి సార్ స్కూల్స్? ఇంక కొత్తగా జనాభా వస్తే ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎక్కడ మనం చేయగలరా? మరి ఇలాంటి సందర్భంలో పిల్లల్ని ఎందుకు కనమంటారు? దానికి కారణం ఆర్ఎస్ఎస్ భావజాలం. ఇది ఎవరు తెలియని విషయం ఏంటండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు కనమంటుంటారు. ఎందుకు కనమంటున్నారు? ఇంకొక మతం తాలూకు పిల్లలు వాళ్ళు ఎక్కువైపోతారట, అందుకు ఇక్కడ వీళ్ళు పెంచేయాలి. ఇది అంటే మతం మత్తులో ఉన్నారా మీరు కూడా? నాకు తెలిసి మీరు సెక్యులర్ వాది, మొన్నటి వరకు మీరు సెక్యులర్ వాదే. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చి నేను సనాతని అనేసరికి బీజేపీ మార్కులు, అమిత్ షా హృదయంలో స్థానం, మోడీ ఆశీస్సులు, పవన్ కళ్యాణ్కి కలిసిపోతానని భయపడి మీరు కూడా ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తూ జనాలను పెంచేయాలనుకుంటున్నారా? మీ రాజకీయాలు మీరు చూసుకోండి సార్. ఓ పని చేయండి, ఇక మీద మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మీ రిలేటివ్స్లో అందరిని పిల్లల్ని కనమని చెప్పండి. ఒక 4-5 కనీసం తర్వాత ప్రజలు చెప్పండి, ఇదిగో మా సొంత దగ్గర బంధు ఒక 5 కన్నాడు, ఇదిగో మా సొంత నాకు బెస్ట్ ఫ్రెండ్, లేదా మా అబ్బాయికి బెస్ట్ ఫ్రెండ్ ఒక 6 కన్నాడు, ఇలా చూపించండి. అంటే రోల్ మోడల్ అంటాం కదా, రోల్ మోడల్ మీరుండి చూపిస్తే అప్పుడు ప్రజలకి ఇప్పుడు మీరు అంటారు కదా మేము డీజిల్ తగ్గించుకోవడం, కాన్వాయ్ తగ్గించుకోవాలని డ్రోన్ షాట్లు అన్నీ తీసి చూపిస్తున్నారు కదా. అప్పుడు ఇన్ని ఉండేవి, ఇప్పుడు 2 ఉన్నాయి 3 ఉన్నాయని. ఎందుకు? రోల్ మోడల్ అవ్వాలని. మరి అలాగే పిల్లల్ని కూడా మీ బంధువుల్లోనో మీ స్నేహితుల్లోనో వీళ్ళు 4 కన్నారు 5 కన్నారని ఒక రోల్ మోడల్ చూపించండి ఈ రాష్ట్రానికి. అప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతారు. మీరు ఒక్కొక్కరిని కానీ ఊరందరినీ ప్రజలందరికీ 3 కనండి 4 కనండి 5 కనండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఆర్ఎస్ఎస్ భావజాలాలు మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే అది డైరెక్ట్ బయటికి చెప్పండి. ఎందుకు కనమంటారో చెప్పండి. కండం వల్ల ఈ దేశం లాభం ఏంటో చెప్పండి, పోనీ వివరించండి. పోనీ ఇప్పుడు నేను చెప్పినట్టు తప్పులే, పోనీ చాలామంది, నేను ఒక్కడిగా చాలామంది సోషల్ యాక్టివిస్టులు అంతా కూడా చెప్తున్నారు, సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతుంది. పోనీ మాలాంటి వాదించడం అందరూ తప్పు, నిజమేంటి మీరు చెప్పండి. ఇదిగో ఇలా పిల్లలు కనడం వల్ల దేశానికి ఇంత లాభం చెప్పండి చూద్దాం. అంతేగాని పేద శ్రేణుల్ని ఇలా అవమానపరచకండి సార్. డబ్బులు ఇస్తాం పిల్లల్ని కానండి, వాళ్ళు మిషన్స్ కాదు సార్, వాళ్ళ మిషన్లు కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.